నమస్తే, నేను మీ లక్ష్మిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో నేను హైవే దగ్గర గోరింటాకు కోసాను కదండి. సో నేను అది పండుతుందా లేదా అని నేను వీడియో దిగబోతున్నాను. పండితే బెటర్ అండి, కోసుకోవచ్చు ఎవరైనా. పండకపోతే ఇంకా వేస్ట్ అన్నట్టు లెక్క. సో నాకు టైం సరిపోలేదు. వచ్చిన తర్వాత ఇంకా వచ్చి బట్టలు అవన్నీ క్లీన్ చేసుకొని ఇంట్లో పని ఉంటుంది కదా, అవన్నీ చేసుకున్నాను. సో లైట్గా అయితే వాడినట్టు అనిపిస్తుంది, అంతగా ఏం అనిపించట్లేదు. సో దీన్ని మనం నీట్గా కడిగేసుకుందామండి. కడిగేసుకొని మిక్సీకి వేసేద్దాం. సో నేను అంతా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఎక్కువ రోజులైతే పెట్టుకుంటే కవర్లోనే వాడిపోతుందండి. ఎవరైనా అంటే లేట్ ప్రాసెస్ ఎక్కువ ఇంట్లో వర్క్ ఉంది, చేసుకోవడానికి టైం కుదరదు అన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనూ లేదంటే మిక్సీకి వేసేసుకొని మెత్తగా పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో ఎక్కడికి వెళ్ళిపోదు, బాగుంటుంది. సో ఇదండి ఆకు. ఇప్పుడు ఈ ఆకుని నీట్గా కడుగుదాం. చాలా దుమ్ము ఉంటుంది కదండి, అది హైవే కదా, రోడ్ సైడ్ చాలా పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. సో మనం నీట్గా దాన్ని ఒక 2-3 టైమ్స్ మనం బాగా వాష్ చేసుకుందామండి. దాంట్లో ఏమన్నా పెద్ద పెద్ద స్టిక్స్ ఉంటాయి కదా, మేబీ త్వరగా నేను తీసుకోవడం కొన్ని స్టిక్స్ వచ్చేస్తుంటాయి. సో నిదానంగా అవి కూడా తీసుకొని క్లీన్ చేస్తూ ఉన్నాను. సో ఎందుకంటే నేను ఆల్రెడీ వచ్చి ఇంకా వర్క్లో పడిపోయానండి. ఇంకా అవి ఇవి సర్దుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. సో నాకు టైం సరిపోలేదు, అందుకని లైట్గా వాడిపోయింది. నేను బయట కూడా తీసి పెట్టలేదు, ఏమన్నా ఓపెన్గా ఏమన్నా ప్లేట్లో వేసి కూడా పెట్టలేదు, మర్చిపోయాను అసలు. ఇంకా నేను నెక్స్ట్ చూసుకుంటే అమ్మన మళ్ళీ నీట్గా తీసుకొని నీట్గా కడుక్కొని అమ్మని మళ్ళీ నీట్గా కడిగేసి వాటర్ లేకుండా మిక్సీకి వేసేసుకున్నానండి. జస్ట్ నిమ్మకాయ ఉంటుంది కదా, ఒక్క నిమ్మకాయ పిండుకున్నాను. అంత హోప్ రాలేదు నాకు, పండుతుందో పండదో అని అనుకుంటూనే చేశానండి. సో నీట్గా ఇంకా నేను మెత్తగా మిక్సీకి వేసుకున్నాను. లైట్గా వాటర్ వేసేసుకొని మెత్తగా వేసేసుకొని ఒక గిన్నెలో తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అయిన తర్వాత పిల్లలు నిద్రపిచ్చేసి పెట్టుకుందాము అని చెప్పేసి పక్కన తీసి పెట్టుకున్నానండి. సో ఇంకా నేను నీట్గా పెట్టుకున్నాను. అది సరిగా నేను అనుకుంటూ పండుతుందా చెయ్యి మాత్రం బాగా ఎర్రగా అయితే వచ్చింది. సో గోరింటాకు పండుతుందా అనుకుంటూ పెట్టుకున్నాను. చందమామలు పెట్టుకున్నానండి. ఇంకా గోరింటాకు అంటే చందమామలే గుర్తొస్తాయి కదా, సో చందమామలు పెట్టుకున్నాను. అలాగే మిగిలిపోయింది కదా ఎక్కువ, అది నేను ఒక్క పర్సనే మిగిలిపోయింది. మా పిల్లల్ని పెట్టుకోమంటే అమ్మ మేము ఏమైనా ఆడపిల్లలు అంటున్నారు వాళ్ళు. సో ఇంకా మిగిలిపోయింది కదా, నేనేం చేశానంటే ఇంకా ఉండే ఒక్కరవ నేను ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కాలు పెట్టి కాలుకి నీట్గా అద్దేసుకున్నాను అనమాట. అదేసుకుంటే కరెక్ట్గా ఒక 1 అవర్ తర్వాత కొంచెం సినిమా చూస్తూ ఉన్నాను. ఆ సినిమా అయిపోయింది. 1 అవర్ తర్వాత నీట్గా ఎంచక్కా తీసేసుకున్నాను అనమాట. ఎక్కువసేపు అయితే ఉంచుకోలేదు, 1 అవర్ ఉంచుకున్నాను. నేను అనుకుంటూ మా పిల్లలకి అప్పుడే అన్నం పెట్టేసి అన్నీ వాళ్ళ పనులన్నీ చేసేసి నేను గోరింటాకు దగ్గర కూర్చున్నానండి. లేదంటే వాళ్ళ మమ్మీ నాకు ఆకలేస్తుంది మమ్మీ, నేను వాష్రూమ్కి వెళ్ళాలి మమ్మీ అని వాళ్ళు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. సో అన్నీ వాళ్ళ పనులన్నీ చూసేసి వచ్చి కూర్చున్నాను. చాలా బాగా పండిందండి. అలాగే నేను కాలుకి పెట్టుకున్నానండి. ఇంకా కాలుది కూడా చాలా బాగా పండింది చూడండి. మాకైతే గోరింటాకు చెట్టు లేదండి. ఇంకా మా ఊరికి వెళ్తే అమ్మ నువ్వు తీసుకురావాలా అంటూ ఉండాలి. సో ఇలా అయితే మన ఎంచక్క వచ్చే దావలోనే ఉంటుంది కాబట్టి మనం ఎంచక్క కోసుకొని పెట్టుకోవచ్చండి, నువ్వా నేనా అనకుండా. నేను గోరింటాకు పెట్టుకున్నానండి, చూడండి ఎలా పండిందో, చాలా బాగా పండింది. అలాగే కాళ్ళకి కూడా పెట్టుకున్నాను. కాళ్ళకి పెట్టుకోలేదు, జస్ట్ మొత్తం పూసేసాను. చాలా బాగా పండిందండి. కాళ్ళకి కూడా బాగా పండిందండి. నాకు ఒక డౌట్ అండి, ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా కూడా గొలుసులు మెట్లన్నీ ఎర్రగా అదే సిల్వర్ కలర్లో బాగా వచ్చేస్తాయి. అది ఎందుకో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.